ఇంటికి ఆశీర్వదించండి. రాకపోతే ఇంటికి లాక్కపోయి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా లేదా? అందరి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జీలకు ఆదేశాలు ఇచ్చాను. ఇంటింటికి వెళ్ళమ, ఊరూరు వెళ్ళమన్నాను. ప్రజావేదిక పెట్టి ఇదే మారిగా నా మెసేజ్ కింద అందరికీ చెప్పమన్నా. సూపర్ 6 ఏమేం చేస్తామో అవి చెప్తూనే ఇంకా మీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ రాసుకురమ్మన్నాను. అవి కూడా తీసుకొస్తే దసరా రోజున ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇస్తా. అక్కడి నుంచి ఎన్నికల రణరంగానికి ముందుకు వెళదాం. నేను అందుకనే ఈ కార్యక్రమంలో నా జీవితంలో జ్ఞాపకం ఉంటుంది. భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ రాయదుర్గులో ప్రారంభించాను. నా అదృష్టం ఇది. మొదటి విడత కింద 5 రోజులు తిరుగుతున్నా, మళ్ళా తిరుగుతా. ప్రతి ఒక్క ఇంటి యొక్క గుండె చప్పుడు వినపడేట్టుగా చెప్తా. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్తా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏమి నష్టపోయారో అనేది మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి. మళ్ళా ఎవరి వల్ల లాభమో అది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. భయపెడితే భయపడద్దండి, భయపడి జీవితాంతం నాశనం కావద్దండి. కానీ ఎదురు తిరిగితే ఏమీ పోదు. అందరూ ఇంతమంది వస్తే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి రాయదుర్గులో? ఇంతమంది పోలీసులు, ఇంతమంది మనల్ని జైల్లో పెట్టగలుగుతారా? అవసరమైతే నేనే పిలిపిస్తా. స్వచ్ఛందంగా మనమే పోలీస్ స్టేషన్ సరిపోతే అరెస్ట్ చేయమని. దానికి ప్రారంభం నిన్న పొంగునూరు మా మీద కావాలని కేసులు పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అయినా కూడా అందరిని పోయి సరెండర్ కమ్మన్నా. త్యాగం చేద్దాం. మీ త్యాగం వృధాగా పోదు. రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడని చేస్తున్నారు. అలాంటి కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి వారందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను చూసా, 1 గంట మాట్లాడా. మొదటి మీటింగ్ కాబట్టి మీ ఉత్సాహం చూసా. శభాష్. చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే నా బలం, మీరే నా బలగం. మీరు గట్టిగా ఉంటే కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుంది. ఆశీర్వదిస్తారని అడుగుతున్నా. రేపటి నుంచి మీరు కూడా ఒకరికి చెప్పండి. ఎక్కడన్నా కానీ రచ్చబండ మీద కూర్చుంటే ఈ విషయాలు మాట్లాడండి. 2 స్నేహితులు కూర్చుంటే మాట్లాడండి. పెళ్లిళ్ళలో మాట్లాడండి. ఆర్టీసీ బస్సుల్లో మాట్లాడండి. అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతున్నా. అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. వాల్మీకులు తప్పకుండా ఎస్టీలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. న్యాయం చేపిస్తాం. ఇది ఎప్పుడూ అజెండా నుంచి మర్చిపోయే సమస్య లేదని మరొక్కసారి మీ అందరి